పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. పసిడి ప్రియులకు శుభవార్త. ఎందుకంటే బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. అసలు ఇప్పటికిప్పుడు బంగారం ధరలు ఎందుకింత తగ్గుతున్నాయి, ఇంకా ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది తెలుసుకుందాం. దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. వారితో మాట్లాడదాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ప్రస్తుతం తగ్గింది, ఇప్పుడప్పుడే పెరిగే ఛాన్స్ లేదు, మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ వార్తలు కాస్త ఊరటనిస్తున్నాయి సార్. నిజమేనా బంగారం ధర మరింత తగ్గబోతోందా? అంటే డెఫినెట్ గా తగ్గిందండి. మీరు ధర చూసుకుంటే లాస్ట్ 1 వీక్ లో చూసుకుంటే, అంటే నేను ఎప్పుడు మీకు 24 క్యారెట్స్ ధరనే చెప్తాను. సో దాదాపుగా ఒక 500 రూపీస్ పర్ 10 గ్రామ్స్ తగ్గింది మనకు. 60,000 నుంచి 59,500 ఆర్ 59,400 ఇంచుమించుగా, అంటే ఒక 100 రూపీస్ అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రధాన కారణాలు ఏంటంటే, ఎప్పుడైనా సరే బంగారం అనేది దేనికి పెద్ద ఆల్టర్నేటివ్ గా ప్రపంచం చూస్తుంది అంటే యుఎస్ డాలర్. ఎప్పుడైతే యుఎస్ డాలర్ మనకు బలపడుతుందో, అంటే ప్రతి ఒక్కరు కూడా తమకుండే సేవింగ్స్ ని డాలర్ రూపంలో దాచుకోవాలని చూస్తారు. ప్రతి ఒక్కరు అంటే మన ఇండివిజువల్స్ అయితేనేమి, దేశాలు అయితేనేమి. సో ఎప్పుడైతే మనకు డాలర్ అనేది బలపడడం స్టార్ట్ అవుతుందో, బంగారం మీద కాస్త మోజు తగ్గి డాలర్ వైపు వెళ్తారు. అలాగే ఇప్పుడు కొన్ని పరిణామాలు జరిగాయండి. లాస్ట్ 1-2 వారాల్లోగా యుఎస్ కూడా కొన్ని ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాము అని కొన్ని సంకేతాలు ఇస్తుంది. నెక్స్ట్ 5-6 డేస్ లో ఒక మీటింగ్ జరగబోతుంది. ఆ సంకేతాల వలన ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయన్నప్పుడు మళ్ళీ డాలర్ బలపడి, అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతడం వల్ల కొంచెం డాలర్ వైపు మొగ్గు చూపడం వల్ల బంగారు రేట్లు కాస్త ఊరటొచ్చాయి. అంతేగాని మనం కొనుగోలుకి, మనం వాడే ఆభరణాల వాళ్ళకు, అంటే ఆ డిమాండ్ మూలంగా ఎప్పుడు మనకు ఈ ప్రైస్ చేంజ్ అనేది ఉండదండి. కానీ మరింత తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారండి. దీనికి కారణం ఎంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది? ఇప్పుడు అంటే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసింది ఏమనుకున్నామంటే, బంగారం మనం దాదాపుగా 50,000 లో ఉన్నప్పుడు డిస్కస్ చేసాము. అప్ టు 70-75 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బట్ మనం ఎప్పుడు ఒక లాంగ్ హరిజన్ లో చూడాలండి. ప్రైస్ కరెక్షన్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ లో బంగారు రేటు ఖచ్చితంగా పైకి వెళ్లే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ సంకేతాల వలన ఏదైతే యుఎస్ డాలర్ బలపడ్డము, యుఎస్ లో వడ్డీ రేట్లు పెరుగుతాయని కొన్ని సంకేతాల మూలాన ఈ కొంచెం కరెక్షన్స్ అయితే జరిగాయి. కానీ విపరీతంగా బంగారం మళ్ళీ 30,000కో, 40,000కో, 50,000కో పడిపోయే సమస్య లేదండి. ఎందుకంటే అది బలంగా నిలబడుతుంది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనకు మాంద్యం అంచనాలు, మాంద్యం సూచనలు వచ్చాయో, అంటే ఒక ఏదైనా దేశం ఒక కంటిన్యూస్ గా 2 లేదా 3 త్రైమాసికాలు ఆర్థిక వృద్ధి నెగిటివ్ లో వచ్చిందో అప్పుడు మాంద్యం అంటాం మనము. సో రెసెషన్ అంటారు. అలా పరిస్థితులు వచ్చినప్పుడు ఏ దేశమైనా కూడా తమ దగ్గర ఉన్న పెట్టుబడులను బంగారు రూపంలో పెట్టుకుంటుంది. సో అలా దేశాలు బంగారు కొనడం వలన మనకు ఈ పరిస్థితి ఏదైతే పెరిగిందో లాస్ట్ 1 year గా ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా స్మాల్ కరెక్షన్స్ జరుగుతాయి, కానీ పూర్తిగా పడిపోతాయని చెప్పలేము. బట్ ఇప్పుడున్న సంకేతాల ప్రకారంగా అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో అయితే కొంచెం ప్రైస్ డిక్లైన్ అయితే చూడొచ్చండి. కానీ ఈ ఇయర్ లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇయర్ ఎండింగ్ కల్లా 70,000 అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ అంత ప్రెడిక్షన్ అంటే నేనే మొత్తం, అంత ప్రెడిక్షన్ నాకు కరెక్ట్ గా తెలిసింటే నేనే మొత్తం ఇన్వెస్ట్మెంట్ దాంట్లోనే పెట్టుకోగలనండి. కానీ మనం కరెక్ట్ గా మనం అన్నట్టు బంగారం అనేది మీకు ఎప్పుడు నేను చెప్పాను, 2010 నుంచి మనం ఒక 5 years to 10 years హొరైజన్ లో చూసుకుంటే కన్సిస్టెంట్ గా 15-18% రిటర్న్ ఇచ్చిందండి బంగారం. మీరు చూసుకోండి, దాని ప్రైస్ కంపేర్ చేసుకోండి. 15% అబౌవ్ లో మనకు రిటర్న్ వచ్చింది. ఒక లాంగ్ రన్ లో బంగారు ఎప్పటికీ తగ్గే సమస్య ఉండదండి. రేటు పైకే వెళ్తుంది. కానీ ఈ ఇయర్ ఎంత తొందరగా ఇది 60,000, 70,000 చేరుతుందా అనేది మనం అంచనా వేయలేము. ఒక సంవత్సర కాలం మనం అనుకున్నాము, 6 నెలలు అయింది. సో పెరిగే అవకాశం ఉంది, కానీ ఖచ్చితంగా ఇంకా కిందికి తగ్గే అవకాశం లేదు. ఏది జరిగినా కూడా స్మాల్ కరెక్షన్స్ అండి, వేల రూపాయల్లో తేడా అయితే ఉండదు. అంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఇలా తగ్గింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం, మాక్సిమం కొనుగోళ్ళు అనేవి ఉండవు, మేబీ ఎవరో ఒకరు తప్ప. నెక్స్ట్ వచ్చేటువంటి సీజన్ కూడానండి అధిక శ్రావణ మాసం రావటము. మళ్ళీ శ్రావణ మాసం అంటే దగ్గర ఇంకొక ఈ నెల, పై నెల కాకుండా ఆ పై నెల. సో అంతవరకు పెరిగిపోతుందేమో, ఇప్పుడే తీసుకోవడం బెటర్ అనుకునే వాళ్ళు కొంతమంది, లేదు వెయిట్ చేద్దాము ఇంకా తగ్గుతుందనే వాళ్ళు కొంతమంది. యాజ్ అనలిస్ట్ మీరేమని సలహా ఇస్తారు ఇప్పుడు బంగారం తీసుకోవాలనుకునే వాళ్ళకి?
నేను చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు మనం నేను మొదటి నుంచి చెప్తున్నాను. మన రీటైల్ కొనుగోలు వలన, మన స్థానిక పరిస్థితులు, స్వభావం వలన బంగారం యొక్క రేట్లు హెచ్చుతగ్గులు ఉండవండి. ఎందుకంటే చాలా చిన్న కన్జంప్షన్. రిటైల్ మార్కెట్ ఆభరణ రూపం చాలా చిన్న కన్జంప్షన్. పెద్ద మార్కెటే గానీ కన్జంప్షన్ తక్కువ ఓవరాల్‌గా. కానీ అది ఏ తేడా ఉన్నా అది కొన్ని వందల రూపాయల్లో తేడా ఉంటుంది. కానీ మనకు భారీగా తేడా ఎప్పుడొస్తుంది అంటే బంగారు దేశాలు నిల్వల కోసం కొంటాయి చూసారా? అప్పుడు మనకు అధిక ధరలు పెరగడం, తగ్గడం తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న ఓకే. సీజనల్ మార్పులు అనేది ఖచ్చితంగా అంచనా వేయలేం కానీ, బట్ కొద్దిగా ఇప్పుడు నెక్స్ట్ 1 మంత్ వరకు అంటే యూఎస్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదండి. డాలర్ బలపడుతూ వస్తున్నంత కాలం ఖచ్చితంగా మనకు బంగారం అనేది ఒక ఆల్టర్‌నేటివ్‌గా ఉండదు. డాలర్ ఎప్పుడైతే హ్మ్. వీక్ అయ్యి మిగతా కరెన్సీలన్నీ గూడా పైకి వస్తున్నంత సేపు బంగారం వైపు వెళ్తారు. సో నేను హ్మ్. రిటైల్‌గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు నేను మీకు మొదటి నుంచి చెప్తాను. ఎప్పుడు ఆభరణ రూపంలో బంగారు ఇన్వెస్ట్‌మెంట్ కాదు. అలంకరణకి బంగారు ఇన్వెస్ట్‌మెంట్ కాదు. మనకు హ్మ్. 24 క్యారెట్ గోల్డ్ కొనడము, అది కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్ అయితే మనం సావరెన్ గోల్డ్ బాండ్స్ ఈటీఎఫ్స్ లోనే ఇన్వెస్ట్ చేయమంటాను. అందులో హ్మ్. మీరు ఎటువంటి లాభము, ఎటువంటి ఇదొచ్చినా సెక్యూర్డ్ గా మనం దాంట్లో పొందవచ్చు. ఒకవేళ యెస్. ఆభరణాలు మనకు ఇంటికి అలంకరణ కోసం కొనుక్కోవాలనుకుంటే కూడా ఇంకా కొంచెం తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాండ్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? బాండ్స్ ఎప్పుడు ఈరోజు నేను ముందే చెప్పానండి. బాండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ రన్ లో బాండ్స్ ఎప్పుడు కూడా ఆదాయాన్ని ఇచ్చాయండి. గోల్డ్ బాండ్స్, హ్మ్. సావరెన్ గోల్డ్ బాండ్స్ కి చాలా చాలా ప్రొటెక్షన్ ఉందండి. దానికి ట్యాక్స్ ఫ్రీ, అందులో మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అది ఎవరెవరు కొనుక్కోవచ్చు నేను మీకు సపరేట్ వీడియో చేశాను ఇంతకు ముందు ఎలా యెస్. కొనుక్కోవచ్చు అనేది. సో గోల్డ్ బాండ్స్ ఆల్వేస్ బెటర్ అండి. మీకు ఎప్పుడైనా సరే గోల్డ్ మీద మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలి, గోల్డ్ పెరుగుతున్న రేట్ మీద మనం లాభం పొందాలి అనుకున్నప్పుడు గోల్డ్ బాండ్స్ ఎప్పుడు సజెస్టెడ్. లేదా హ్మ్. సెకండ్ మార్కెట్ అంటారండి. బాండ్స్ కాకుండా నెక్స్ట్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్ ఉంది, షేర్ మార్కెట్ ఉంది, ఈటీఎఫ్స్ అంటారు. అంటే ఈ రోజు కొనొచ్చు, ఈ రోజు అమ్మచ్చు. బాండ్ కి అయితే కొన్ని లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. కొన్ని రోజుల హ్మ్. తర్వాత కొన్ని సంవత్సరాల వరకు అమ్మకూడదు. ఇంతవరకే కొనొచ్చు. ఇటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి. అలా ఈటీఎఫ్స్ పెట్టుకున్నారంటే మీరు ఎంత మొత్తంలో అయినా తీసుకోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా అమ్మచ్చు. దాని మీద కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఈటీఎఫ్స్ కూడా ఒక మంచి ఓకే. మీకు ఆప్షన్ అండి. యెస్. బంగారం ఆభరణంగా అంటే 22 క్యారెట్స్‌లో మనం చూస్తాం. కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా! 18 క్యారెట్స్ అని, 14 క్యారెట్స్ అని గోల్డ్ తీసుకుంటున్నారు. ఇవి ఎంతవరకు సేఫ్ అంటే ఏం చెప్తారండి? అంటే చాలామంది తక్కువలో మనకి ఒక మంచి ఆభరణం వచ్చేస్తుంది కదా! అని చెప్పి తీసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య ఎక్కువగా మీకు ఒక ఇవే ఎగ్జాంపుల్ పర్చేసెస్ చెప్తానండి. నడుస్తున్నాయి. హ్మ్. ఒక ఎగ్జాంపుల్ నిన్ననే జస్ట్ మా వైఫ్ కూడా వెళ్లి 14 క్యారెట్ గోల్డ్ తీసుకొచ్చిందండి. ఓకే. 14 క్యారెట్ గోల్డ్ ఆభరణం కొనింది. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. నిజం బంగారం అంటే 24 క్యారెట్, 22 క్యారెట్ చూసి చెప్పలేరు ఎవరు. చాలా హ్మ్. అంటే దానివల్ల వాళ్ళకు ఆభరణాల్ని డిజైన్ చాలా అందంగా చేయగలుగుతున్నారు. వివిధ మెటల్స్ యాహ్! కలవడం ఎగ్జాక్ట్‌లీ. వల్ల మేకింగ్. మూలాన. సో హ్మ్. ఇమిటేషన్ జ్యువెలరీ కంటే ఈ జ్యువెలర్ బెస్ట్ అనేది వాళ్ళు డిటర్మైన్ అవుతున్నారు. కానీ ఎప్పుడైతే మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్, రీసేల్, ఫ్యూచర్ సెక్యూరిటీ అనుకుంటామో అది ఖచ్చితంగా ఇబ్బంది పడుతుందండి. 14 క్యారెట్‌ని హ్మ్. మనం రీసేల్ చేయడము, అందులో ఎంత శాతం ఒరిజినాలిటీ ఉంటుంది అని మళ్ళీ రీసేల్ చేసినప్పుడు దాన్ని మనం ప్యూరిటీ బయటకు తీసినప్పుడు మాత్రమే బయటపడుతుంది. కాబట్టి ఒక ఆప్షన్‌గా మనము ఆభరణాలు అలంకరణ వైపు చూసుకుంటే ఇది బాగుంటుందేమో గానీ, ఫ్యూచర్‌లో మనము చిన్న ఆదాయం ఉన్నవాళ్ళు, చిన్న సేవింగ్స్ చేసేవాళ్ళు ఇటువంటి బంగారం రూపంలో కంటే కూడా వీలైనంత వరకు 24 క్యారెట్లు లేదా మరీ తప్పదనుకుంటే 22 క్యారెట్లు చూసుకుంటే అది మనకి ఎప్పుడన్నా కూడా ఒక రక్షణగా రైట్. నిలబడుతుంది. సో, ప్రశాంత్ గారు ఫైనల్లీ ఏం చెప్తారు? ఇప్పుడు బంగారం కొనుక్కోమంటారా? వద్దంటారా? బంగారం నేను వైజాగ్‌లో. ఆల్వేస్ సజెస్ట్ చేస్తానండి. బంగారం ఆల్వేస్ బంగారమే. సో యెస్. ఎప్పుడైనా మమ్మల్ని ఆదుకుంటుంది. కాకపోతే వివిధ రూపంలో చూసుకొని మనకుండే సేవింగ్స్‌లో అధిక మొత్తం బంగారం వైపు కాకుండా ఒక 10% మీరు యెస్. గోల్డ్ బాండ్స్ రూపంలోనో, ఆభరణాల రూపంలోనో లేదా 24 క్యారెట్ రూపంలోనో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం ఎప్పుడైనా కూడా లాభదాయకం. రైట్ అండి. థాంక్ యూ సో మచ్ సార్. లైవ్ కాల్‌లో జాయిన్ అయినందుకు. నమస్తే అండి. థాంక్ యూ.